ఏంది టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి గల కారణం ఏంటి? అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు కాబట్టి ప్రజలు కొంచెం ఆసక్తి చూపే ఛాన్స్ ఉన్నటువంటి ఏమైనా ఉందా? ఇటువంటి ఎందుకు పెట్టాల్సింది టీఆర్ఎస్ పార్టీ మీద? తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది అనుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా మారిందో, లేదంటే ఎప్పుడైతే ఫక్తు రాజకీయ పార్టీగా మారిందో, కేసీఆర్ గారు చెప్పినటువంటి ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని ఎప్పుడైతే ఫక్తు రాజకీయ పార్టీగా మారి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు దూరమైందో, తెలంగాణ సబ్బండ వర్గాలకు ఎప్పుడైతే దూరమైందో, ఎప్పుడైతే ఫామ్ హౌస్కు పరిమితమైందో, లేదంటే ఎప్పుడైతే ప్రగతి భవన్కు పరిమితమైందో అప్పుడే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనసుల్లోంచి తుడిచిపెట్టుకపోబడింది. అప్పుడే తెలంగాణ ఉద్యమకారుల్లోంచి, తెలంగాణ ప్రజల ఆలోచనలోంచి, తెలంగాణ ప్రజల మనసుల్లోంచి టీఆర్ఎస్ పార్టీ పక్కకోవడం జరిగింది. ఆ తర్వాత దాన్ని గుర్తించినటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చెంది తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా దూరమైంది. తద్వారా ప్రజల అధికారంలోంచి కూడా దూరమైంది. ఆ తరుణంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు తెలంగాణలో ఎవరైతే ఎంతైతే ప్రాతినిధ్యం ఉన్నారో, ఎంతైతే భాగం ఉన్నారో వారి యొక్క ప్రాతినిధ్యాన్ని కల్పించడం కోసం మేమెంతో మాకంతా వాటాను తెలంగాణ రాజ్యాధికారంలో నిర్మించడానికి నేడు తెలంగాణ రాష్ట్ర సేన కవితక్క గారి ఆధ్వర్యంలో ఏర్పడడం జరిగింది. ఆ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం అనుకున్నామో వాటి గురించి అదేవిధంగా ఈ తెలంగాణ సమాజంలో 100% ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మరియు అత్యధిక భాగమైనటువంటి బీసీలు రాజ్యాధికారంలో వాటా లేనటువంటి ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు రాజ్యాధికారంలో వాటా కల్పించేంత వరకు ఈ పార్టీ పనిచేస్తుందని, వీరి భాగస్వామ్యం ఉంటుందని, ఆ వైపుగా మేము పనిచేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే దీనికి సంబంధించి చాలా అంటే గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు ప్రతిపక్ష బాగా చర్చ నడుస్తూ ఉంది. తండ్రిని తలదండింది, తండ్రిని పక్కకు పెట్టేసి పక్కకు వచ్చింది పార్టీ నుంచి రకరకాల చర్చలు జరుగుతారు. ఇటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీని కావచ్చు కవితని ప్రజలు దగ్గర తీసే ఛాన్స్ ఉందంటారా? అయితే మీరు ముఖ్యంగా 2 విషయాలు గమనించాలి. ఎంత పెద్ద నాయకుడైనా, ఎట్లాంటి నాయకుడైనా ప్రజలతోటి ఉన్నంత వరకే, లేదంటే ప్రజల కష్ట సమస్యల్లో పాలు పంచుకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క నాయకుని గుర్తింపు ఉంటుంది. ఆ నాయకుని యొక్క లెగసీ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే ఎవరైతే ప్రజలకు దూరం అవుతారో వాళ్ళు క్రమంగా కనుమరుగవుతారు. నేడు రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ నాయకుడైనటువంటి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, లేదంటే ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులంతా కూడా ప్రజా సమస్యల మీద పనిచేయడం మర్చిపోయి ప్రజలకు దూరమయ్యారు. తద్వారా మాత్రమే కవితక్క ప్రజా సమస్యలను ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తూ ప్రజలకు దగ్గర అవుతా ఉంది. తద్వారా మాత్రమే ప్రజల్లో గుర్తింపుగా కోరుకుంటా ఉంది. అంతకుముందు కూడా మీరు గమనించినట్టయితే తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం పేరు మీద, తెలంగాణ కళలు, సంస్కృతి, సాంప్రదాయం పేరు మీద తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయాన్ని నిర్మించి తద్వారా మాత్రమే తెలంగాణ రాజకీయాల్లో కవితక్క గారు కొనసాగారు తప్పితే సొంతంగా తన యొక్క తండ్రి పేరును అడ్డం పెట్టుకొని తెలంగాణలో కవితక్క గారు రాజకీయాల్లోకి రాలేదు. నేడు కూడా ఉండబోరు. తండ్రి వారసత్వాన్నే కాదు, తనను మించేవాడైతే తనను తలదన్నేవాడు కూడా వస్తాడన్నట్టు తలదన్నే టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని తలదన్నే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది. కవితక్క గారి నాయకత్వంలో అది పనిచేస్తుంది. ప్రజల ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం.